శివాజీ మహారాజ్ ఆల్రెడీ రాజు అయితే తనని తాను ఛత్రపతిగా ఎందుకు ప్రకటించుకున్నారు? అది జస్ట్ టైటిల్ కాదు, పవర్ఫుల్ మెసేజ్. 17th సెంచరీలో చాలా మంది రాజులు సుల్తాన్స్ లేదా మొఘల్ పర్మిషన్ తో రూల్ చేసేవారు. కానీ శివాజీ మహారాజ్ మాత్రం ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు, నేను ఇండిపెండెంట్ రూలర్ ని అని. 1674 లో రాయ్గఢ్ ఫోర్ట్ లో పట్టాభిషేకం జరిగింది. అప్పుడు ఆయన టైటిల్ తీసుకున్నారు ఛత్రపతి, మీనింగ్ ఛత్ర అంటే అంబ్రెల్లా, రాయల్ ప్రొటెక్షన్. పతి అంటే సుప్రీం లార్డ్. సో ఛత్రపతి అంటే ప్రజలని రక్షించే సుప్రీం సావరెన్ కింగ్. ఇది జస్ట్ ఈగో కాదు, పొలిటికల్ స్ట్రాటజీ. అప్పటి వరకు ఆయన్ని టెక్నికల్ గా బీజాపూర్ సుల్తాన్ వసూల్ గా కన్సిడర్ చేశారు. కానీ పట్టాభిషేకంతో క్లియర్ మెసేజ్ ఇచ్చారు, స్వరాజ్య ఎస్టాబ్లిష్ అయింది. హిందూ కింగ్ గా అఫీషియల్లీ గుర్తింపు పొందారు. ఫారిన్ పవర్స్ కి స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చారు. సో శివాజీ మహారాజ్ కింగ్ కాదు, సెల్ఫ్ మేడ్ ఎంపరర్. మీరేమనుకుంటున్నారు? టైటిల్ కోసమా లేదా పవర్ఫుల్ పొలిటికల్ మూవా? కామెంట్స్ లో చెప్పండి.